హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కార్యకర్తలపైన తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ గారి విగ్రహాలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. మీరు చేస్తున్నారని వారు చేస్తున్నారని మీరు, ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటుంటే ఈ పగా ప్రతీకాలను ఎప్పటికీ తీరవు. సో దీనిపైన ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకోండి అని చెప్పేసి షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం చూస్తున్నాం సార్. ఆమె అభినందనలు తెలియజేస్తున్నాయి. ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? దాడులు అనేటువంటివి ఎవరి మీద చేసినా, ఏ రూపేణ చేసినా, ఎందుకు చేసినా సభ్య సమాజం అనేటువంటిది దాన్ని ఖండించాల్సిందే. పౌర సమాజంగా అందరం కూడా తప్పు పట్టాల్సిందే. కానీ ఒక సమస్య ఇవాళ వచ్చింది అంటే ఆ సమస్యని ఆ రోజు సమస్యగా మనం చూడకూడదు. దీనికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటనేటువంటిది ముందు పరిశీలించాలి. ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేటువంటి పేరు అక్కడ పెట్టి ఎన్టీ రామారావు దానికి ఆద్యుడు. అదొక మెడికల్ కాలేజ్. సిద్ధార్థ అకాడమీ వాళ్ళు పెట్టినటువంటి మెడికల్ కాలేజీని రాష్ట్రానికి ఒక యూనివర్సిటీ కావాలని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తే ఆయన పేరు పెడితే దాన్ని తీసేసి వైఎస్ఆర్సీపీ అని పేరు పెట్టినప్పుడు ఆయన అభిమానులు మిగతా వాళ్ళు వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? ఎవరో ఏదో ఒక మాట అన్నారని చెప్పి నన్ను అంటే మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఎవరికో బీపీ వచ్చింది, అందుకని తెలుగుదేశం ఆఫీసులోకి వెళ్ళి పగలగొట్టారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడారు. ఏం బీపీ అనేది మీకు మాత్రమే, మీ అనుచరులకు మాత్రమే వస్తుందా? అవతల వాళ్ళు ఉప్పు కారం తినటం లేదా? 5 సంవత్సరాల పాటు వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు, వాళ్ళ నాయకుల్ని జైల్లో వేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే తీసుకెళ్లి మీరు పెట్టినటువంటి 52 రోజుల పాటు జైల్లో పెట్టి మీరు చేసిన చిత్రహింస, వాళ్ళకి బీపీలు రావా? వాళ్ళ నాయకుడిని లోపల పెడితే ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. దీన్ని మనం సమర్థించడం కాదు. కానీ ఇవాళ వాళ్ళు దెబ్బలు మాత్రమే కొడుతున్నారు, కోడిగుళ్ళు టమాటాలు మాత్రమే వేస్తున్నారు. గతంలో మీరేం చేశారు? ఒక అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ ఒక దళితుడిని డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు. ఒక దళిత డాక్టర్ని పిచ్చోడని మాస్క్ అడిగినందుకు పిచ్చోడని ముద్రేసి నడి రోడ్లో కొట్టి అతను చనిపోయేటట్టు చేశారు. అక్కని టీజ్ చేస్తున్నటువంటి ఎందుకు మీరు ఇది చేస్తున్నారని అడిగిన 15 ఏళ్ల కుర్రాడిని రోడ్డు మీద వేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. జై జగన్ అను వదిలేస్తాం, జై చంద్రబాబు నాయుడు అంటే చంపుతామంటే జై చంద్రబాబు నాయుడు అన్నందుకు పీక కోసి చంపారు. ఇవన్నీ మర్చిపోతారా? అంటే మీరు అధికారంలోకి మారిపోయి వాళ్ళు రాగానే వాళ్ళు శుద్ధపూసలు అయిపోయి మిమ్మల్ని ఏమీ అనకుండా వాళ్ళు గాంధీ గారి మార్గంలో వెళ్తారని ఎలా అనుకుంటారు? ఇందాక నేను అన్నట్టు వాళ్ళు ఉప్పు కారం తింటారు, వాళ్ళకి బీపీలు ఉంటాయిగా. కాబట్టి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులు బీపీలు ఉంటాయి. అధికారం పోయిన మీరే మొన్న అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తను చంపారు. వాళ్ళు చేసిన దాడుల్లో ఎవరు చనిపోలా. కానీ మీ కార్యకర్తలు అధికారం పోయిన తర్వాత కూడా ఒక మనిషిని చంపారు. దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? కాబట్టి ఏంటంటే చర్యకు ప్రతి చర్య అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది, ఉండకూడదు రాజకీయాలు. కానీ మనం ఎన్ని నీతులు చెప్పినా బాధపడ్డోడికి తెలుస్తుంది. బాధపడ్డాడు, ప్రతిస్పందించాడు, అయిపోయింది. అప్పట్లో గవర్నమెంట్ లేదు, ఆపద్ధర్మ ప్రభుత్వం అనేటువంటిది. నిన్న ప్రమాణ స్వీకారం చేసే 12 గంటల 30 నిమిషాలు 11 గంటల 30 నిమిషాల వరకు కూడా మీ జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే బయటకు వచ్చాడా? ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా? ఒక్క మనిషితోటి మాట్లాడా? ప్యాలెస్లో దాక్కొని ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తారా? సో ఇది ఎక్కడిది? నీ బాధ్యత నుంచి నువ్వు తప్పించుకొని కనీసం నువ్వు కాపాడలేకపోయినా బయటకు వచ్చి నిలబడాలి కదా ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా. నువ్వెవరికి కనపడవు, వచ్చిన తర్వాత రకరకాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే జరగటం అనేటువంటిది దురదృష్టకరం. జరిగినటువంటి దాని నేపథ్యం ఇది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా ఇక ఒక్క వ్యక్తి మీద దాడి జరిగినా కూడా అది ఈ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్. వాళ్ళు మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి అన్నా, ఇంకోటి వచ్చినాయి అన్నా ఏ రకంగానూ సమర్థించుకునేటువంటి అవకాశం లేదు. అది జరగకూడదు, నెంబర్ 1. రెండోది, మీరు అడిగింది షర్మిల గారు లేఖ రాయటం అనేటువంటిది. నేను కూడా లేఖ చూశాను, చాలా డిగ్నిఫైడ్గా. ఆవిడ ఎంతసేపటికి బాధపడ్డది ఏంటంటే మా రాజశేఖర్ రెడ్డి గారి, మన తండ్రి గారి విగ్రహాలని కొన్ని చోట్ల పడేస్తున్నారు, కొన్ని చోట్ల కూలగొడుతున్నారు. ఇలా చేస్తే మీకు వచ్చేటువంటిది ఏంటి? ఒక చెడ్డ పేరు తప్పితే మిమ్మల్ని చాలా మంచి పాలన ఇవ్వాలనేటువంటి దాంతో పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి దాని మీద చేయడం చాలా పాజిటివ్గా రాశారు. దాంట్లో మనం అభినందించాల్సిందే కానీ తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే
రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఈ తెలుగు రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు పాలించినటువంటి ముఖ్యమంత్రుల్లో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకొని చాలా మంది గుండెల్లో ఉన్న వ్యక్తి ఆయన. కానీ ఇవాళ ఆయన విగ్రహాలను పడగొట్టేటువంటి పరిస్థితిని మీరే కల్పించారు. ఎందుకంటే మీ మీద, మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన పాలన మీద ఉండేటువంటి ఏదైతే ఉందో ఆ ఉక్రోషం అనేటువంటిది ఎదురుగా కనపడ్డ విగ్రహాల మీద రిఫ్లెక్ట్ అవుతోంది. మీరు అదే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకుండా ఉండుంటే ఒక రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా ఎవరు టచ్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఉన్నవాళ్ళని చూసుకునేవాళ్ళు. విగ్రహాలు ఏం చేసినాయి, వీళ్ళకి ఏం కీడు చేసినాయి అవి. కానీ ఎప్పుడైతే మీరు ఆ పని చేశారో వాళ్ళు కూడా ఏంటంటే టైం కోసం చూశారు. టైం వచ్చింది, మనం చూసాం. ఆ ఎన్టీఆర్ వైఎస్ఆర్ అన్న లెటర్లని కాళ్ళతో తన్ని మరీ పగలగొట్టారు. ఈ పరిస్థితిని ఎందుకు కల్పించారు? అది పేరు మార్చకుండా ఉంటే వైఎస్ఆర్కి ఆ అవమానం జరిగేది కాదుగా. సో మీరు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల మూలాన వచ్చినటువంటి పరిణామం అది. కానీ దాన్ని ఎవరు బ్లేమ్ చేయడానికి లేదు. అందుకని ఆవిడ కూడా ఎవరిని బ్లేమ్ చేయలేదు ఆ విషయంలో. జరుగుతున్న దాడుల్ని ఖండించండి, ఆపండి అన్నారు. ఇక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ అలాంటి సంఘటనలు జరగవు. ఎందుకంటే ఎంతసేపటికి డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద చేస్తారు. కానీ ఒకవేళ ఇంకా ఆవేశం తగ్గని కార్యకర్తలు ఎవరన్నా కొంతమంది చేసినా కూడా ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే 45 సంవత్సరాల ఆయన చరిత్రలో ఎప్పుడు కూడా ప్రతీకారేచ్ఛ ఆయనకు ఉండటం కానీ, లేకపోతే ఆయన పురుగొలిపి ఎవరన్నా కొట్టండి, చేయండి, సంపండి అన్న సందర్భాలు మనకు లేవు. ఆయన ఎంతసేపటికి ఏంటంటే తన పని మీద తను చేసుకెళ్తాడే కానీ, ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కొందాం అంటారే కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించడం అనేటువంటిది ఒక రాజకీయ పరిశీలకుడికి నాకున్నటువంటి అవగాహన. ఓకే సార్, ఇప్పుడు అంటే దాడికి గురైన ఆ కార్యకర్తలందరి దగ్గరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రగా వెళ్ళబోతున్నారని వార్తలు రావడం మనం చూస్తున్నాం. మరి ఆల్రెడీ ఒకసారి ఆయన ఓదార్పు యాత్ర చేశారు. అప్పుడు ఆయన్ని కాస్త అధికారంలోకి తీసుకురావడంలో అది హెల్ప్ చేసింది. మరి ఇప్పుడు ఇది ఏ రకంగా మేలు కలిగిస్తుంది ఆయనకంటారు? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఎన్టీ రామారావు గారు ఉండేవారు. ఆయన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన ఎవరు మర్చిపోరు. ఆయన ఇలా బయటకు వస్తున్నాడు అంటే లక్షలాది మంది జనం ఆయన కోసం తండోపతండాలుగా వచ్చేవారు ఆ రోజుల్లో, ఎక్కడికి వెళ్ళినా. కానీ ఆయన అధికారం ఆయన చేతిలో నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయిన తర్వాత దానికి కారణం ఏంటనేటువంటిది అందరికీ తెలుసు. లక్ష్మీ పార్వతి అనేటువంటి వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతూ అన్నిట్లో కల్పించుకుంటూ ఎన్టీ రామారావు గారిని డమ్మింగ్ చేసేసి తనే అధికార పక్కాలు చేపట్టబోతుంది అనేటువంటి ఫీలర్ వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన. అది జరిగిన తర్వాత అదే ఎన్టీ రామారావు గారు అదే చైతన్య రథం వేసుకొని అదే లక్ష్మీపార్వతిని వెంట పెట్టుకొని ఆయన ప్రజల్లోకి వెళ్తే పట్టుమని 100 మంది కూడా రాలా ఆయన చూడటానికి. అంతటి గొప్ప ఎన్టీ రామారావు. మన సమకాలీన చరిత్రలో ఆయన పోల్చినటువంటి నాయకులు ఎవరు లేరు. మరి అదే నాయకుడికి ఆ రోజున బ్రహ్మరథం పట్టిన వాళ్ళు ఎందుకు రాలేదు అంటే నువ్వు చేసింది తప్పు అని వాళ్ళు నమ్మారు కాబట్టి. ఇవాళ కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అనేటువంటిది, నువ్వు చేసింది తప్పు అని వాళ్ళు నమ్మారు కాబట్టి 151 సీట్ల దగ్గర నుంచి వై నాట్ 175 అన్న నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే నీ మీద ఎంత ఆగ్రహం ఉంటే ఆగ్రహాన్ని అలా వ్యక్తం చేశారు. అది కూడా 5,000 10,000 మెజారిటీలు కాదు, 106 మందికో 120 మందికో 25,000 పై మెజారిటీ, 93,000 హైయెస్ట్ మెజారిటీ. అంటే ఏంటి, ఎంత ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు 40% ఓట్లు వచ్చినప్పటికీ కూడా సీట్లు పరంగా నీకు 11 వచ్చినాయి. కాబట్టి ఇవాళ నువ్వు వాళ్ళు దెబ్బలు తిన్నారని వాళ్ళని ఓదారుస్తానని, లేకపోతే నేను ఓడిపోయానని, ఎవరో చచ్చిపోయారు, గుండెకి చచ్చిపోయి ఇంతకుముందు ఆ నాటకాలన్నీ జరిగినాయి. వాళ్ళ నాన్నగారు చనిపోతే అందరు చచ్చిపోయారు, ఓదార్పు యాత్ర అంటే అందరూ కాస్త ఆలోచన పరులు అందరూ వేసిన ప్రశ్న ఒకటే, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు, మీ నాన్నగారు చచ్చిపోయారని. కానీ మీ ఫ్యామిలీలో ఎంతమంది చచ్చిపోయారు? ఫ్యామిలీ మెంబర్స్కే కదా అత్యంత దగ్గరగా ఉండేది. ఒక కొడుకు చనిపోలేదు, ఒక కూతురు చనిపోలేదు, ఒక భార్య చనిపోలేదు, లేకపోతే బాగా దగ్గర బంధువులు ఎవరు చనిపోలేదు. ఎవరు ఎందుకు చనిపోయారు? పోనీ వాళ్ళు 100 మంది చచ్చిపోతే ఒకళ్ళన్నా చచ్చిపోవాలి కదా, లాజికలే కదా. సో ఇలాంటివి ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. వెనక మనకి చిన్నప్పుడు నాయన పులి వచ్చి అని ఒక కథ ఉండేది. ఒకసారి నమ్మాడు, 2వ సారి నమ్మాడు, 3వ సారి నువ్వు నిజం చెప్పినా కానీ నమ్మలా. దాంట్లో ఆ కథలో ఉన్న నీతి అది. సో ఒకే డ్రామా 4 సార్లు వేస్తాము అంటే ఏంటంటే, నేను చెప్పిన ఎన్టీ రామారావు గారికి ఏదైతే ట్రీట్మెంట్ వచ్చిందో అదే ట్రీట్మెంట్ ఆయనకు కూడా వస్తుంది. కాబట్టి ప్రజల మనసు, ప్రజల నాడిని బట్టే రాజకీయ నాయకుడు వెళ్ళాలి. కానీ వెనకెప్పుడు పాత చింతకాయ పచ్చడి ఈ ఫార్ములాలు మేము వాడతాము అంటే వర్కౌట్ కావు.